మనం ఇంత ఉత్సాహంగా ఎంత కాన్ఫిడెంట్ గా మనం గెలుస్తున్నాము అని మనం ఈరోజు ఈ స్టేజ్ మీద చెప్పడానికి మీడియా మిత్రులు వారి సహాయం మర్చిపోలేనిది. నేను మొదటి నుంచి కూడా నమ్మేది ఒకటే, ఇది పాలిటిక్స్ కి సంబంధం కాకుండా, పార్టీలకు సంబంధం కాకుండా, మతాలకు సంబంధం కాకుండా, ఇది జిల్లా అభివృద్ధి కొరకు ఎవరు దేశభక్తులు జిల్లా అభివృద్ధి కొరకు ఎవరైతే మనస్పూర్వకంగా కోరుకుంటారో వాళ్ళందరూ కూడా కలిసి చేసే యుద్ధం ఇది. ఈ యుద్ధంలో ఖచ్చితంగా మనం జయిస్తున్నాం. దాంట్లో మీ అందరి బాధ్యత, మీ అందరి రోల్ పార్టిసిపేషన్ మనస్ఫూర్తిగా ఉందని నేను 100% భావిస్తున్నా. ఇవాళ ఎవరు ఏమైనా అనుకున్నా, కొంత మీకు కంపల్షన్ ఉన్నా, లోపల మనం గెలుస్తున్నామని తెలిసి కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు కూడా ఉండొచ్చు. కానీ ఈరోజు మనం అందరం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి పోరాట స్ఫూర్తితోటి అందరి నాయకుల వారి అండగా ఉన్నందుకు ఖచ్చితంగా మనం ఈరోజు దేశంలోనే ఒక చరిత్ర సృష్టించబోతున్నాం. ఇవాళ గత 4 రోజుల నుంచి నేను వేసుకున్న అంచనా కానీ, మనందరి రిపోర్ట్స్ కానీ, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ అన్ని కూడా మనం 20,000 నుంచి ప్లస్ 20-30,000 మెజార్టీ తోటి గెలుస్తున్నామని మనం మేబీ 10-13 వేలలో కూడా గెలుస్తుందని ఒక అది కూడా వస్తుంది. కాబట్టి మనం ఈరోజు ప్రజలు మనని సరే జూన్ 4th నాడు మాట్లాడే మాటలు ఆ రోజు ఉంటాయి. కానీ ఈ రోజు ఈ సెకండ్ వరకు నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసే సమయం. ఎందుకంటే మనకి ఎంతైతే మన చేతిలో ఉందో మనం అంత 100కి 100% అందరం కష్టపడ్డాం. మనం కార్యకర్తలు కానీ, మన ప్రజలు కానీ మనం చెప్పిన ప్రతి మాట నమ్మరు, మనం చెప్పిన ప్రతి మాట చేస్తా అన్నారు. కాబట్టి నాకు తెలిసి వారందరూ మనస్పూర్వకంగా మనకి ఓటేసిందని నా నమ్మకం. రిజల్ట్స్ కూడా అట్లనే వస్తాయి. నేను మీడియా మిత్రుల సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం ఒక ఫేజ్ అయిపోయింది, మనం మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ కి మనం వెళ్తున్నాం. నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ప్రతి ఎలక్షన్ కూడా మనం ఎట్లయితే ఎంపీ ఎలక్షన్స్ మనం చేశామో అట్లనే మనం చేసి ఇప్పటి నుంచి ప్రతిది కూడా మనం విజయం సాధించాలి. నేను ఇక్కడే ఉంటా, నేను ఖమ్మంలోనే లేదంటే మా ఊర్లోనే, అవసరమైతే నా వల్ల నాకేమైనా బిజినెస్ ఉంటే అది కూడా ఇక్కడికే షిఫ్ట్ అయిపోతుంది. ఏదో చిన్న చిన్న ఆఫీసులు ఉంటాయి, మిగతా అక్కడ నేను ఎప్పుడో చెప్పిన అన్ని వదిలి వచ్చేస్తాను. నేను మీ మధ్యలో ఉండి మీరు నిలిచిన ప్రతి ఎలక్షన్ కూడా నాకు అవకాశం ఇస్తే మీ దగ్గరకు వచ్చి క్యాంపెయిన్ చేయడానికి నేను రెడీ. మనము భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ చరిత్ర సృష్టిస్తుంది. పర్మనెంట్ గా కూడా ఈసారి ఈవెన్ దేనికైనా ఒక టైం ఉంటుంది. బహుశా మన టైం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇది కొనసాగుతుంది. ఇంతకంటే నేను ఇంకా చెప్పడానికి ఏం లేదు. బట్ మరొకసారి మనందరం కష్టపడ్డాం, దాని ఫలితాలు ఆల్రెడీ బ్యాలెట్ బాక్సెస్ లోనే. ఎవరు ఏమన్నా సరే మనం మాత్రం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మించి చేసినాం. అది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కూడా నాకు ఫోన్ వచ్చింది, మిమ్మల్ని అందరినీ మేము వాచ్ చేస్తున్నామని. ప్రతిపక్షాలు విపరీతంగా ధనం ఖర్చు పెట్టి ధనం వల్ల ఏమన్నా చేయొచ్చని వారు అనుకుంటున్నారు. అది ఈరోజు తప్పని ప్రూవ్ చేయాల్సిన సమయం వచ్చింది. 3 మంత్రులు ఉండి కూడా మన అడుగడుగున స్వల్ప ఇబ్బంది పెట్టిన ప్రజలు మన వెంబటి ఉన్నారు. కాబట్టి విజయం మనదే.
ఈసారి మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, పార్టీలకు సంబంధం లేకుండా ఖమ్మం జిల్లా అభివృద్ధి చేయాల్సిన ప్రతి ఒక్కళ్ళు మనతోటి కలిసి జిల్లాను అభివృద్ధి చేసే దాంట్లో మనం చేరమని మళ్ళీ కోరుతున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.